నెక్స్ట్ ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పంచాయతీరాజ్ రివ్యూలో ఆసక్తికరమైనటువంటి అంశాలు చోటు చేసుకున్నాయట. అవేంటంటే ఉపాధి హామీ కూలీల వేతనాల చెల్లింపులో ఆలస్యానికి కారణం ఎవరు, ఎందుకు వాళ్ళకి డబ్బులు ఆలస్యం అవుతుంది, డబ్బులు వచ్చి ఉంటున్నాయి ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే దానికి అదొక క్వశ్చన్. పంచాయతీలకు సమాంతరంగా సచివాలయాలు ఏర్పాటు అవసరం ఎందుకు వచ్చింది, అసలు పంచాయతీలను ఎందుకు నిర్వీర్యం చేసి ఎందుకు సచివాలయాలను ఎందుకు మీరు ముందుకు తీసుకొచ్చారనేటువంటి దాని మీద కూడా అవసరం ఎందుకు వచ్చిందని. సర్పంచులకు వాటిపై నియంత్రణ లేకపోతే ఎలా, అసలు పంచాయతీ సర్పంచ్ అనేటువంటి వాళ్ళకి వాటి మీద నియంత్రణ లేకపోతే ఎలా, వారికి గత పంచాయతీలు ప్రెసిడెంట్గా ఎన్నుకుంది వారికి నియంత్రణ లేకపోతే ఎలా, ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు నేరుగా ఎందుకు ఇవ్వట్లేదు, ఆర్థిక సంఘం నుంచి 14th ఫైనాన్స్ ఇవన్నీ ఎందుకు వాళ్ళకి డైరెక్ట్గా నిధులు ఇవ్వటం లేదు అని ప్రశ్నించారట. వీటికి అధికారులు మొత్తం అంటున్నారంట. అంటే అట్టు కుదిరితే అంటే కాదు కదా. అంటే ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసిన దాంట్లో అధికారుల పాత్ర రాజకీయ నాయకుల కంటే ఎక్కువగా ఉందనేటువంటి విమర్శ ఎందుకు చేస్తున్నారంటే ప్రజలు వారు చెప్పాలి, తప్పు అయింది, ఇది అన్యాయం, ఇది కరెక్ట్ కాదని చెప్పాలి రాష్ట్రానికి అనేది. ఇప్పుడు ఉపాధి హామీ డబ్బులు వచ్చుంటే వాటిని ఇవ్వడానికి వీళ్ళకి ఏంటంటే కమిషను, వాళ్ళని కమిషన్ తీసుకొని దాంట్లో ఇది చేసి దాంట్లో ఇది చేయటం, అదొక చీటింగ్ వ్యవస్థ. ఇక అట్లాగే అసలు పంచాయతీ సర్పంచులు ఉండగా సచివాలయాలు పెట్టి వాలంటీర్లను పెట్టి నువ్వు అసలు పంచాయతీ సర్పంచ్ ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్ నువ్వెవరు నిర్వీర్యం చేయడానికి, ఎందుకు నాశనం చేశారు అదే అడిగారట. పంచాయతీలు ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్ను ఎందుకు అన్యాయం చేశారు. ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేని పక్కన పెట్టేసి అక్కడ ఒక ఆఫీసర్ని వేసేసి మొత్తం ఆఫీసర్ చెప్పినట్టు ఏనంటే ఇంక ఎమ్మెల్యే ఎందుకు, పంచాయతీ కూడా అదే అయింది. అది ఆయన అడిగారట, మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు, పంచాయతీ సర్పంచ్ ఎన్నుకున్న ప్రజలు, మరి మేము రిప్రజెంటేటివ్ అవుతాం కానీ ఎవరిని ఒక ఆఫీసర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి అతను రిప్రజెంటేటివ్ చేస్తారేంటి మీరు అని అడిగితే బెబ్బెమ్మెమ్మె ఆయన వాడు ఉతికి దాదాపుగా ఆరేసి నా దగ్గర ఇట్లాంటివి కుదరదు, తాట తీస్తాను, నాకు క్లియర్గా సిస్టమైజ్డ్గా పనిచేయండి, రెస్పెక్ట్ ఇస్తాను, సిస్టమైజ్డ్గా పనిచేయండి, సిస్టంలో మనం పనిలో ఉండాలి, బాధ్యతతో ఉండండి, ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా నిర్లక్ష్యం వహించొద్దు, ప్రజల విషయంలో పంచాయతీల విషయంలో పంచాయతీ సర్పంచులు ప్రాధాన్యత ఇవ్వండి, ఉపాధి హామీలకు సంబంధించిన కూలీలకి కరెక్ట్గా డబ్బులు వెళ్ళేట్టు చూడండి, వారికి ఏదైతే సమస్యలు ఉండే ముందు అర్జెంటుగా సమస్యలు పరిష్కరించండి, నేను మిమ్మల్ని గౌరవంగా చూస్తాను, మర్యాదగా చూస్తాను, కానీ మీరు కూడా అదే విధంగా ప్రజలకి ఇచ్చేయండి తప్ప నిర్లక్ష్యం అయితే ఉండకూడదని చెప్పని చాలా స్ట్రిక్ట్గానే డమ్మ పడిపోయిందంట. మరి ఫస్ట్ రోజే పవన్ దెబ్బకి అధికారులు నీవులు నవ్వుతున్న పరిస్థితి. అంటే ఇంకా వెళ్ళే కొన్ని సిస్టమ్ తెలుసుకోవాలి కదా, ఆయన కూడా వెళ్ళే కొంది కొంచెం గట్టిగానే ఉండాల్సిన పరిస్థితి ఉంటుందేమో, మరి చూద్దాము. దానికి మురళి ఏమంటున్నారు పాపం, అంటే మొత్తానికి రివ్యూ అయితే జరిగింది, ఏంటి పరిస్థితి సార్? పవర్ స్టార్ చేతిలోకి పవర్ వస్తే ఎలా ఉంటుందో రెండో రోజు అధికారులకు అర్థమైపోయింది. ఎందుకంటే మొదటి రోజే దాదాపు 7 గంటల పాటు ఆయనకున్న శాఖలపై రివ్యూ చేసి ఆయా శాఖల్లో ఏమేమి పనులు ఉంటే ఏ అధికారి ఎలా ఉన్నారు పూర్తిగా వాళ్ళు చెప్పిందంతా ఈయన మౌనంగా విన్నారు సార్, అన్నీ ఆకలింపు చేసుకున్నారు. ఇంక ఇవాళ రెండవ రోజు వచ్చేసరికి ఈయన ప్రశ్నల వర్షం కురిపించారండి ఎదురుగా. ముఖ్యంగా కూడా పంచాయతీ రాజ్ వ్యవస్థ మీద ఇవాళ దాదాపుగా కూడా 2.5 గంటల నుంచి 3 గంటల పాటు రివ్యూ చేశారు సార్ అధికారులందరితో. అసలు పంచాయతీల వ్యవస్థ ఎందుకు నిర్వీర్యం అయిపోయింది, దానికి ప్యారలల్గా సచివాలయ వ్యవస్థ ఎందుకు వచ్చింది, సచివాలయ వ్యవస్థ వచ్చింది అసలు పంచాయతీ ప్రెసిడెంట్లకు ఎందుకు పవర్స్ కట్ చేశారు, ఏం జరిగింది, ఉపాధి హామీ కూలీకి సంబంధించినటువంటి పనుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుంది, మీరు ఎందుకు వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఆలస్యం చేస్తున్నారు, ఇలా ప్రశ్నల పరంపర కొనసాగించారు సార్ ఇవాళ అధికారుల మీద. కొనసాగిస్తూ కూడా ఇక ముందు తాను ఎలా ఉండబోతాను, పనుల విషయంలో కానీ ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో కానీ అధికారుల నిర్లక్ష్యం విషయంలో కానీ ఎలా ఉండబోతున్నానని ఈరోజు చెప్పకనే చెప్పారు సార్. మొత్తం మీద వరుస ప్రశ్నలతో పాటు 3 గంటల పాటు ఇవాళ పంచాయతీరాజ్ శాఖ అధికారులు అందరూ కూడా ఉక్కిరిబిక్కిరయ్యారండి. ఈ రోజుతోటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆయన పనితనం ఎలా ఉండబోతుందని అర్థమైంది సార్. ఖచ్చితంగా కూడా రేపటి నుంచే కాదండి, ఆల్రెడీ ఈ రోజు నుంచే ఆయన అధికారులందరినీ పరుగులు పెట్టేస్తున్నారు. ఇక ముందు పరిపాలనా ప్రక్షాళనతో పాటు పరిపాలనాపరమైన నిర్ణయాలు కూడా కొంత ఆసక్తికరంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్. ఓకే, రైట్ మురళి, రైట్.